ఇప్పుడు కొంచెం ఒక లైటర్ వేన్లోకి వెళ్దాం. మీ ఆవిడ మీరు ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు, అసలు ఎవరు ప్రపోజ్ చేశారు? సో లిటిల్ రివైండింగ్ ద లవ్ స్టోరీ. ఎంత 30 years అయిందా మీ మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ కలిసి 30 years అయింది. మ్యారేజ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 25 years అవుతుంది. ఓకే. సో సిల్వర్ జూబ్లీ. అవును. అదే అంటే వాట్ షీ ద ఫస్ట్ గర్ల్ అండి దట్ యు లవ్డ్? అబ్సల్యూట్లీ. నేను ఎందుకంటే చిన్నప్పుడు ఐ వాజ్ ఇన్ కోఎడ్. నాకు నుంచి ముందు చెప్పినట్టు నాకేమీ స్పెషల్ అట్రాక్షన్ ఏమి అనిపించలేదే ఎవరు. అంటే ఐ యూస్ టు ట్రీట్ దెమ్ యాజ్ ఫ్రెండ్స్. పబ్లిక్ స్కూల్లో కూడా సర్ప్రైజ్ అయ్యాను మా క్లాస్మేట్స్ని చూసి. కానీ ఐ ఫౌండ్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ హర్. అంటే సంథింగ్ అబ్సల్యూట్ క్లాస్మేటే బట్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అండ్ సో ఇట్ జస్ట్ హ్యాపెండ్. అది చెప్తారు కదా, యూ డోంట్ ప్లాన్ ఇట్, లవ్ హ్యాపెన్స్. అట్లా అయింది. ఓకే. బట్ దట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాట్ ఆర్ దోస్ థింగ్స్, ద బ్యూటిఫుల్ థింగ్ దట్ యూ స్టిల్ అడ్మైర్ ఇన్ హర్? ఏంటి తనలో బాగా నచ్చేది ఏంటి మీకు అంతగా? అంటే ఆ బాండ్ ఈ రోజు కూడా అలా స్ట్రాంగ్గా ఉండటానికి కారణం? అంటే ఒకటి ఏంటంటే చాలా వెరీ కైండ్ హార్టెడ్, అంటే సాఫ్ట్ నేచర్, కైండ్ హార్టెడ్, వెరీ స్పిరిచువల్. అంటే ఎవరన్నా తప్పు చేస్తే వదిలే, మన్నించు, కోపం వస్తూ ఉండదు, వదిలే, చేయొద్దు అట్లా అని కైండ్, అంటే ఒక టైప్ ఆఫ్ కైండ్నెస్. అదొకటి. హెల్ప్ఫుల్ నేచర్, అందరికి హెల్ప్ చేయడం. ఆ వాళ్ళ బాధలన్నీ మనం తలపైన పోస్తే ఫీల్ కావడం, ఇమోషనల్గా జ్వరం రావడం, ఇవి కూడా జరుగుతుంది. ఎవరికో ప్రాబ్లం ఉంటే అటువంటి వ్యక్తి సో ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ బాధ మనం ఎందుకు ఏడవాలి, కానీ షీ విల్ లైక్ దట్, సంథింగ్ డిఫరెంట్. ఓకే. సో ఐ థింక్ దట్స్ ద మెయిన్. మ్యూచువల్ అడ్మిరేషన్. వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్, డాన్సరు, గుడ్ ఇన్ అకాడమిక్స్, గుడ్ ఇన్ మ్యాథ్స్, విచ్ ఐ వాజ్ నాట్ వెరీ గుడ్ అట్. మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్. సో పాడుతుంది, గజల్స్ పాడుతుంది, డాన్స్ చేస్తుంది. సో అన్నీ మల్టీ టాలెంటెడ్. సో ఆ విధంగా మ్యూచువల్ అడ్మిరేషన్ అనమాట. సో అండ్ వెరీ గుడ్ మదర్ టు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. వెరీ గుడ్ మదర్. ఓకే. అయితే తను షీఈ్ వర్కింగ్ అండి ఇప్పుడు? షీఈ్ వర్కింగ్ ఇన్ ISB, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో. ముందు 7 years చేస్తూ అక్కడ PhD కంప్లీట్ చేసుకుంది. నా ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు ప్రొఫెసర్స్ లేనప్పుడు క్లాసెస్ తీసుకోవడము. అంటే అక్కడ ఏంటంటే రూల్, ఫారిన్ కంట్రీస్లో మీరు PhD చేసి ఉండాలి. ఇండియన్ యూనివర్సిటీస్ చేస్తే అక్కడ ప్రొఫెసర్గా తీసుకోరు. దో షీ ఈజ్ బెటర్ దెన్ మెనీ ప్రొఫెసర్స్, దే వోంట్ అలౌ యాజ్ అ రూల్. బట్ షీ వాంట్స్, అంటే వేరే ఎక్కడ వెళ్ళినా షీ విల్ గెట్ అ గుడ్ జాబ్. అంటే IIMs వెళ్ళినా షీఈస్ వెరీ గుడ్. బట్ హైదరాబాద్ ఒకటి బయటికి వెళ్ళడం, హైదరాబాద్లో కూడా IIM ఏదైనా ఉన్నా అక్కడ అట్మాస్ఫియర్, ఆ స్కాలర్లీ అకాడమిక్ అట్మాస్ఫియర్ ఏదైతే ISBలో లభిస్తుందో ఆమెకు నచ్చుతుంది. ఇప్పుడు ASCI వెళ్ళింది 1 year, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్. 1 yearలో షీ లెఫ్ట్ ఇట్. ఓకే. అంటే అక్కడ బ్యూరోక్రాటిక్ కల్చరు అది నచ్చలేదు అసలు అక్కడ. సో అగైన్ బ్యాక్ టు ISB ఆ విధంగా. సో దట్ ఈస్ హర్ నేచర్. ఓకే. సో మీ ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు? ఇద్దరు అబ్బాయిలు? అవును. మిలిందని అతను, అంటే నా క్రికెట్ జీన్స్ ఆయనకు వచ్చేసాయి, త్రూ బ్లడ్ వచ్చేసి. అంటే నేను ఎప్పుడు చెప్పలేదు. నేను యాక్చువల్లీ కృష్ణా జిల్లా నుంచి వచ్చినప్పుడు అతన్ని తీసుకెళ్ళి టెన్నిస్ అకాడమీలో జాయిన్ చేశాను, కుందన్బాగ్లో. ఏస్ టెన్నిస్ అకాడమీ, ప్రవీణ్ భార్గవ్ కోచ్ ఉండేది. 1 month ఆడిన తర్వాత నాకు టెన్నిస్ నచ్చట్లేదు, నేను క్రికెట్ ఆడతాను అన్నాడు. మళ్ళీ హర్షదేవ్ ఫోన్ చేసి, హర్షదేవ్ క్యాంప్ ఉండేది మాసప్, అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేస్తే అంటే మేము జిల్లాలో ఉన్నప్పుడు కూడా ఇంట్లో బౌలింగ్, అంటే ఐ కుడ్ మేక్అవుట్, బాల్ సెన్స్ ఉంది తనకి. ఫుట్బాల్ తన్నినప్పుడు కూడా బౌలింగ్, అరే ఇంత చిన్నగా ఉన్నప్పుడు కరెక్ట్ వేస్తున్నాడు, నాకు ఏంటి కరెక్ట్ వచ్చి టక్కన వేసేస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్. ఓకే. మన బ్యాటింగ్ మంచి కొట్టేస్తున్నాడు. అరే వీడికి ఉంది ఏదో స్పోర్ట్స్ సెన్స్ ఏదో ఉన్నట్టు ఉందని అనిపించేది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అతను స్పాట్ చేశాడు. టెస్ట్ క్రికెటర్ హర్షదేవ్. అరే బచ్చమే టాలెంట్ హే అన్నాడు 2 daysలో.
అప్పటి నుండి ఆ క్రికెట్కి అట్లా టోటల్ హీ లివ్స్ డ్రింక్స్ ఈట్స్ క్రికెట్ చిన్నప్పటి నుండి. అంటే చాలా కష్టపడి వచ్చాడు ఈ స్టేజ్కి. ఇప్పుడు రంజీ ట్రోఫీ 3 years ఆడిన తర్వాత ఇండియా ఏ, ఇప్పుడు రీసెంట్లీ దిలీప్ ట్రోఫీ సెలెక్ట్ అయ్యాడు, ఇండియా అండర్-19 5 tours వెళ్ళాడు, వరల్డ్ కప్ ఆడాడు, ఇండియా అండర్-19 వరల్డ్ కప్ ఆడాడు, ఏషియా కప్ ఆడాడు. సో క్రమంగా అంటే అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-19 మళ్ళీ సీనియర్ క్రికెట్ అట్లా క్రమంగా గ్రాస్ రూట్ క్రికెటర్ లాగా వచ్చాడు పైకి. అండ్ వర్క్ వెరీ హార్డ్. మదర్ కోఆపరేషన్. అంటే స్కూల్లో ఉన్నప్పుడు పబ్లిక్ స్కూల్లో ఉండేవాళ్ళు ఇద్దరు పిల్లలు. అంటే పెద్ద అతన్ని తీసేశాను అక్కడ నుండి, ఎందుకంటే నా ఓన్ స్కూల్లో అంత స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసే స్కూలు అసలు స్పోర్ట్స్ లేకుండా పోయింది ఆ రోజుల్లో. అంటే మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేశారని అంటున్నారు, కానీ ఆ రోజుల్లో అసలు ఎవరు, నేను చాలాసార్లు వెళ్ళి చెప్పాను క్రికెట్ టీం సరిగా పెట్టండి, ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోలేదు. షిఫ్ట్ చేసి సెయింట్ ఆండ్రూస్లో వేశాను. సెయింట్ ఆండ్రూస్లో క్రికెట్ టీం ఇదంతా స్కూల్ లీగ్స్ ఇవన్నీ బాగున్నాయి. అక్కడ నుండి అప్పటి జర్నీ స్టార్ట్ అయింది. సో ఇతను ఫాస్ట్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్. లాస్ట్ ఇయర్ రంజీ ట్రోఫీ, దిలీప్ ట్రోఫీ అన్నీ బాగా పర్ఫామ్ చేశాడు. ఈ 1 season బాగుంటే వాళ్ళ మదర్ అంటే కోఆపరేషన్ కూడా. అంటే ఆ 6th class నుండి ఉదయం లేచి షీ యూస్ టు మేక్ 2 tiffins ఫర్ హిమ్. అతను కూడా ప్యాషన్ 5 o'clock అతనే లేచి రెడీ అయిపోవడం, బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ మిల్క్ ఎగ్స్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ కోసం టిఫిన్, లంచ్ ఇంకో టిఫిన్, అతను ప్రాక్టీస్ వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ నుండి స్కూల్ వెళ్తూ డ్రెస్ చేంజ్ చేసుకుని బండ్లో బ్రేక్ఫాస్ట్ దాంట్లోనే తిని, లంచ్ స్కూల్లో తిని, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ప్రాక్టీస్కి. సో ఈజ్ లైక్ టోటలీ ఇంటూ ద గేమ్. 7 o'clock వచ్చేది ఇంటికి అలసిపోయి, మళ్ళీ రాగానే భోజనం పెట్టేది పడుకుంది అంతే. సో చదువు ఎక్కడ అని అనిపించేది. 6th class నుండి నేను చూస్తున్నాను. ఎగ్జామ్ ఏప్రిల్లో ఉంటే మార్చ్లో బుక్స్ ఓపెన్ చేస్తాడు, ఒక 1 month చదువుకుంటాడు, ఒక మంచి 80-90%, 85% వచ్చేస్తుంది. బ్రిలియంట్ ఆల్సో ఇన్ స్టడీస్. 70-80 అంటే ఎస్ఎస్సిలో 70% వచ్చింది, ఇంటర్మీడియట్లో 82% వచ్చింది. గ్రాడ్యుయేషన్ కూడా 1 paper మిగిలి ఉంది, 2 years నుంచి రాలేకపోతున్నాడు. గ్రాడ్యుయేషన్ బీకామ్ కంప్లీట్ అయిపోయింది, అది కూడా బాగానే ఉంది పర్సెంటేజ్. సో ఏదో టైంలో, ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ 365 days ఆల్మోస్ట్ ప్రొఫెషనల్ క్రికెట్. దెన్ చిన్నోడు నిఖిల్ అతని పేరు, బీఎస్సీ 2nd year చేస్తున్నాడు యానిమేషన్ లాయలా. అతను కొద్దిగా ఈజీ గోయింగ్, అంటే ఇట్స్ మై లైఫ్ టైప్లో ఉంటాడు. చదువుకో అంటే నీ ఎగ్జామా నా ఎగ్జామా అంటాడు, అంతే అంటాడు ఓపెన్. నా ఎగ్జామ్ కదా నీకెందుకు హెడేక్, లీవ్ మీ అలోన్ అంటాడు. సో అతను వదిలేసాము. కానీ నా ఎక్స్పీరియన్స్లో నేను చూశాను, ఇటువంటి వాళ్ళు దే డూ బెటర్ దెన్ ఆల్ నా క్లాస్మేట్స్. కొంతమంది లిబరల్గా ఆలోచించే వాళ్ళు దే విల్ డూ సంథింగ్ ఇన్ దర్ లైఫ్. సో మీ డ్రీమ్ పర్సూ చేస్తున్నాడు మిలింద్. రోజు సో ఇండియాకి సెలెక్ట్ అవుతాడని అనుకుంటున్నారా? ఇండియన్ టీమ్కి అతనికి టాలెంట్ అయితే ఉంది, ప్యాషన్ ఉంది. డెఫినెట్లీ ఐ థింక్ అంటే హీస్ ఆన్ ద వే, హీస్ లెర్న్డ్. అంటే ఏదో ఒక ఇట్లా వచ్చి సెన్సేషన్ లాగా కాదు, క్రమంగా కింది నుంచి వచ్చాడు కనుక అవన్నీ ఐఎమ్ షూర్ టాలెంట్. శివలాల్ యాదవ్ లాంటి వాళ్ళు ఎప్పుడో అండర్-15 ఆడేటప్పుడు చెప్పారు డెఫినెట్లీ ఇండియాకి వెళ్తా అని. సో నేను కూడా చూస్తున్నాను, ఈజ్ వర్కింగ్ హార్డ్, వెరీ క్లోజ్. ఈజ్ వన్ మోర్ గుడ్ సీజన్ హీ షుడ్ బి క్లోజ్. సో ఆనంద్, నాకు మీరు 15 years నుంచి తెలుసు దాదాపు. అవును. 15 ఏళ్ల క్రితం మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అవునా? ఏంటి 1 kilo తగ్గినట్టున్నారు, ఇంకా పెరగలేదు. అప్పటికి ఇప్పటికి యు ఆర్ స్టిల్ మెయింటైనింగ్ దట్ ఫిట్నెస్. అంటే లాస్ట్ 20 years నుండి నా వెయిట్ బిట్వీన్ 74 and 76 ఉంది. 77 అవుతే ఈ బెల్ట్ టైట్ అవుతుంది, అది తెలిసిపోతుంది మీకు. ఇమ్మీడియట్ అలారం బెల్స్ ఇక్కడ మోగుతాయి, డింగ్ 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 అని. అప్పుడు రైస్ కట్ చేసేస్తాను అండ్ ఇమ్మీడియట్గా 4-5 daysలో మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు. సో యు వెరీ వెరీ ఫిట్నెస్ కాన్షియస్. వెరీ ఫిట్నెస్ కాన్షియస్. నాకు ఫ్లాట్ స్టమక్ ఉండాలి, నా యూనిఫామ్లో నేను స్మార్ట్ ఉండాలి, బెల్ట్ అసలు ఇంత కూడా బల్జ్ రావద్దు. ఇంత బల్జ్ వచ్చినా ఐ కాంట్ టేక్ ఇట్. అండ్ ఇక అఫ్ కోర్స్ స్పోర్ట్స్ అయితే నాకు ఇష్టం. సో ఐ థింక్ ఇట్ కీప్స్ నాట్ ఓన్లీ గివ్స్ మీ ఆల్ ద ప్లెజర్ ఆఫ్ బీయింగ్, అంటే ఆడుతూ ఆ జాయ్ ఏదైతే ఉంటుందో
ఫిట్నెస్ ఒకటి మెయింటైన్ చేస్తుంది అండ్ డీస్ట్రెస్ చేస్తుంది. Okay. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. దే ఆర్ నో డిసడ్వాంటేజెస్ ఇన్ స్పోర్ట్స్.